హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా అత్తమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు గుమ్మడికాయ దప్పడం, గుమ్మడికాయ పులుసు పెడదామని అనుకుంటున్నాం. గుమ్మడికాయ పులుసులో కావాల్సిన ఐటమ్స్ అండి. గుమ్మడికాయ శుభ్రం కడిగేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి బెల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు. గుమ్మడికాయ పులుసులో కావాల్సిన మసాలా దినుసులు: ధనియాలండి, జీలకర్ర, అల్లం ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయలు. ఈ 6 ఐటమ్స్ పచ్చగా అలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వెలిగించి గిన్నె పెట్టి అందులో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు వేసి కొంచెం లైట్గా నీళ్ళు పోసి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని కాసేపు అలా ఉంచాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇందులో. గుమ్మడికాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, బెల్లం. గుమ్మడికాయ పులుసులోకి బెల్లం ఎక్కువే పడుతుంది. కొత్తిమీర వేసుకోవాలి. గుమ్మడికాయ పులుసు ఉడికిందండి, ముక్క ఉడికింది. ఇప్పుడు ఇది ఇలా పెట్టి చూస్తే ఇదిగో ఉడికిందండి. ఇలాగా ముక్క ఉడికిన తర్వాత ఇది పులుసు తేనె రంగులో ఎలా కనపడాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వరిపిండి, ఒక స్పూను వరిపిండి నీళ్ళలో కలుపుని ఇందులో వేసుకుని కొంచెం ఇలాగా తిప్పి కాసేపు అలా ఉంచితే బాగా చిక్కబడుద్ది. ఉడే లోపల పక్క పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, తర్వాత ఫైనల్గా తాలింపు. అయిన తర్వాత తాలింపు వేసినంటే గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ పులుసు రెడీ. గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు, నెయ్యి వేసుకుని రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు, గుమ్మడి వడియాలు ఇవన్నీ కూడా నంచుకుని తింటే చాలా బాగుంటుందండి.